ఇవాళ నా అభిమానం గురించి చెప్పుకోవడం కాకుండా ఈ ప్రపంచంలోనే అతి గొప్ప అభిమాని ఒకరిని నేను చూశాను. ఆ అభిమాని గురించి ఇక్కడ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సాక్షాత్ చిరంజీవి గారికి కూడా ఆ అభిమాని గురించి పరిచయం చేద్దాం అన్నదే ఈ అవకాశాన్ని నేను వాడుకోవాలని చూస్తున్నాను. సో ఒక అభిమాని చేసే పని ఏంటంటే తమకు ఇష్టమైన నటుడిని ఫాలో అవడం, అనుకరించడం, అనుసరించడం ఇవన్నీ చేసి వాళ్ళ పేరుని నిలబెట్టే ప్రయత్నం తమ వంతు కృషిగా చేస్తుంటారు. అలాగా నేను చూసిన ఒక అత్యద్భుత అభిమాని, అతన్ని గురించి ఇప్పుడు అంటే నన్ను మించిన అభిమానం లేదని అందరూ అనుకుంటారు, అలా నేను అనుకునేవాడిని. కానీ అతన్ని చూసిన తర్వాత సార్కి వాళ్ళు అతని గురించి పరిచయం చేయాలనిపించింది. ఆ అభిమాని పేరు శివశంకర్ వరప్రసాద్. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి గారికి అతిపెద్ద అభిమాని. ఎలా అంటే చిరంజీవి అన్న పేరు అమ్మ నాన్న పెట్టింది కాదు, నాన్నమ్మ అమ్మమ్మ పెట్టింది కాదు. ఒక దేవుడి కల్లో కనిపించి అతనికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఆ పేరుని సద్వినియోగపరచుకోవడమే కాకుండా నిలబెట్టడానికి విపరీతమైన కృషి. అది ఎంత కృషి అంటే దశాబ్దాల పాటు అసలు ఒళ్ళు దాచుకోకుండా శ్రమని మర్చిపోయి విపరీతంగా అతను కష్టపడి ఆ పేరును నిలబెట్టడానికి, గెలిపించడానికి పడిన తపనకి అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారి వల్ల మీరు చిరంజీవి అండి. మీ వల్ల మేమంతా సుఖీభవ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా తోటి నటినట్లుగా వస్తే కనుక ఇక్కడే ఉన్నారు హర్ష కానీ వెళ్ళిపోయి ఉంటాడే. ఉన్నా బాబు, థ్యాంక్స్. హర్ష పాపం, హర్ష ఈ సినిమాలో తన ఎంతో ఉత్సాహంతో ఉన్నాడు. అండ్ నాకు నా ఫ్యాన్ అంటాడు, నిజమనే తెలియదు, అందరి దగ్గర అదే మాట అంటాడేమో. కానీ నా సాంగ్స్ అవి అలవకగా పాడుతూ గుర్తుంచుకుని పాడుతుండే ఎవరి పాట అంటే ఎవరి పాట అంటారంటే మీదే సార్ అంటే నా పాట ఓకే నాకు గుర్తు రావట్లేదా, ఎప్పుడో ఇది పల్లెటూరు మొనగాడు గోండా ఆ పాటలు పాడితే ఎట్లాగయ్యా అంటే లేదు సార్ మేము అట్లా అంటే అంత ఇదిగా అతను ఈ సినిమాలో ఆ సాంగ్స్ అవి నాతో మాట మంచి ఎంటర్టైన్గా ఉంటూ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా చాలా ఆస్వాదించాడు, బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేశాడు మమ్మల్ని. అయితే మధ్యలో కాల్ ఇరిగింది, అది ఎవరి శాపం నేను చెప్పలేను. కానీ ఆ టైంలో కూడా అతను ఎంతో డిసప్పాయింట్ అయితే నువ్వు ఉంటున్నావు సినిమాలో అంటూ చక్కగా తెలియకుండా సినిమాలో దాన్ని డిజైన్ చేసి అతని చేత చేయించడం చాలా హ్యాపీ. అండ్ హర్ష యూ డూ ఏ ఫెంటాస్టిక్ జాబ్, బాగా నిండుదనం వచ్చింది అండ్ వెరీ గుడ్, ఐ అప్రిషియేట్. అండ్ ఫర్దర్గా మళ్ళీ ఎక్కడ అవకాశం వస్తే నాకు ఇవ్వు ఛాన్స్, కలిసి చేద్దాం, నువ్వు ఇవ్వాలి.